మన భారతదేశం రాజ్యాంగపరమైన దేశం. అయితే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం పనిచేస్తుందా? ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్నటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మలుచుకొని పనిచేస్తుందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు సీనియర్ నాయకుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి అంబటి రాంబాబు పైన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కలిసి చేసిన దాడి కూటమి ప్రభుత్వానికే సిగ్గుచేటు. అతను అంబటి రాంబాబు గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని, దేవుణ్ణి ప్రార్థించుకొని వస్తున్న సందర్భంలో దారి మధ్యలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, కొందరు కార్యకర్తలు రాళ్లతోటి, కర్రలతోటి, రాడ్లతోటి హేయమైనటువంటి చర్యలు, దాడికి దిగబడితే ఇది కూటమి ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యకలాపాలు మీ కార్యకర్తలు చేస్తున్నది, మీ నాయకులు చేస్తున్నది మీకు తెలియదా? లేదంటే తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? అరచేతిలోని గీతలను, అరచేతిలోని రేఖలను మార్చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు? మొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా అతని అభిమానులు పొట్టేలను బలించి వాళ్ళు వేడుకలు చేసుకుంటే దానికి అరెస్ట్ చేసినటువంటి హోంమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా అండి, ఇప్పుడు ఒక మనిషిని చంపడానికి, ఒక మనిషి పైన దాడి చేస్తే, మాజీ ఎమ్మెల్యే అలానే ఒకసారి కొన్ని సంవత్సరాల వరకు మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి పైన మూకుమ్మడిగా దాడి చేస్తే మరి మీకు కనిపించట్లేదా మేడం? లేదంటే మీరు కూడా కనపడినట్టు ప్రవర్తిస్తున్నారా? కూటమి ప్రభుత్వానికి మీకు మీరే మచ్చ తెచ్చుకుంటున్నారు, మీకు మీరే ఒక చెడ్డ పేరు ప్రజల్లో తెచ్చుకుంటున్నారు. ఆలోచించండి.